వెల్కమ్ టు స్పైసీ హెడ్. ఈరోజు మనం క్యారెట్ పాలకూర ఎలా చేయాలో చూద్దాం. ఈ కూరకు కావలసినవి 3 క్యారెట్లు, 3 పచ్చిమిర్చి, ఒక హాఫ్ కప్ పచ్చి బఠానీ, అలాగే ఒక ఉల్లిపాయ. ఉల్లిపాయ మరీ పెద్దగా ఉంటే కనుక హాఫ్ సరిపోతుంది, చిన్నగా ఉంటే కనుక ఒక ఫుల్ పాయ పడుతుంది. ఈ కూర క్వాంటిటీ ఒక 3కి సరిపోయేంతగా అవుతుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయని చీలికలుగా తరిగి పెట్టుకోవాలి. పాయ మరీ పెద్దగా ఉంటే చీలికలు బారవుతాయి కనుక నిలువు చీలికలు కోసిన తర్వాత అడ్డంగా ఒక్కసారి కట్ చేస్తే చీలికలు మరీ పొడవు కాకుండా సమానంగా ఉంటాయి. చూస్తున్నారు కదా మూవీ క్లిప్లో, నా దగ్గర పాయ మరీ పెద్దగా ఉంది, నేను ఒకసారి కట్ చేశాను, నిలువుగా కోసి ఇలా కొంచెం సమానంగా అవినాయి. అలాగే క్యారెట్ కూడా శుభ్రంగా కడిగి సన్నని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని నిలువు చీలికలుగా కోసి పెట్టుకోవాలి. మన దగ్గరున్న పచ్చి బఠానీ కూడాను శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కూర చేసే కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. కడాయి వేడెక్కిన తర్వాత ఈ కూర చేయటానికి 2 నుంచి 3 టీ స్పూన్లు ఆయిల్ వరకు వేయాలి. ఇప్పుడు ఒక 3 వెల్లుల్లి గర్భాలు తీసుకుని చితిపి పెట్టుకోవాలి. నూనె కాగినాక ఈ వెల్లుల్లి గర్భాలు వేసి నిదానంగా ఏగనివ్వాలి. స్టవ్ ఎప్పుడు తాలింపు చేసేటప్పుడు సిమ్లోనే ఉండాలి. స్టవ్ హైలో ఉంటే కనుక ఈ వెల్లుల్లి గర్భాలు ఏగకుండా మాడిపోతాయి. ఈ వెల్లుల్లి గర్భాలు ఏగినట్లు మనకు ఎలా తెలుస్తుందంటే దాని చక్కని సువాసన మనకు వస్తుంది. అలా వెల్లుల్లి గర్భాలు సువాసన వచ్చినాకనే మనం మిగతా తాలింపు సామాను వేయటం స్టార్ట్ చేయాలి. చూస్తున్నారు కదా, వెల్లుల్లి కొంచెం దోరగా వేగింది. దానిలో 3 ఎండుమిర్చి తీసుకుని మధ్యగా విరిపి నూనెలో వేసి కొద్దిగా వేయించాలి. ఇప్పుడు ఎండుమిర్చి కొద్దిగా ఏగినాక ఆవాలు జీలకర్ర వేసి కొద్దిగా ఏగనివ్వాలి. ఆవాలు చిటపటమంటం స్టార్ట్ చేసినప్పుడు పచ్చెనగపప్పు మినపప్పు వేసి కొద్దిగా పచ్చెనగపప్పు దోరగా ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని చాలా సన్నగా తురిమి పెట్టుకోవాలి. గ్రేటర్ ఉంటే కనుక తురమటం సుఖంగా అవుతుంది, లేకపోయినా కానీ చాక్తో చాలా సన్నగా తురుముకోవాలి. ముక్కలు పెద్దగా ఉంటే పంట కిందకు వచ్చి అంతగా బాగుండదు, అందుకని చాలా సన్నగా తురమాలి. కొంచెం సరిపోతుంది అల్లం ముక్క. చూస్తున్నారు కదా క్లిప్లో, నేను చాలా కొంచెం తీసుకున్నాను. ఈ అల్లం కొద్దిగా ఏగాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి తాలింపులో వేసి వేగనివ్వండి. ఈ ఉల్లిపాయ ఎర్రగా దోరగా అయ్యే వరకు లేక మెత్తబడే వరకు ఉండక్కర్లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంటే చాలు. మనం స్టవ్ ఎలాగో సిమ్లోనే పెట్టాం కాబట్టి నిదానంగా ఏగుతుంది. ఇక్కడ నేను కుకింగ్ టైం తగ్గించడానికి మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకుని మనం తరిగి పెట్టుకున్న క్యారెట్లు దానిలో తీసుకుని ఓవెన్లో ఒక 3.5 మినిట్స్ ఉంచాను. ఇలా చేయటం వల్ల ముక్క కొంచెం మెత్తబడి మన కుకింగ్ టైం తగ్గుతుంది. అంటే ఎక్కువసేపు కుక్ చేయకుండా త్వరగా కర్రీ అయిపోతుంది. ఓవెన్ లేకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా తాలింపులోనే వేసేయచ్చు. ఒక 10-15 నిమిషాలు కూర ఎక్కువ ఉడుకుతుంది అంతే. టైం లేదనుకున్నప్పుడు, ఇంట్లో ఓవెన్ అందుబాటులో ఉన్నప్పుడు ఇలా ఓవెన్లో పెట్టి ఉడికిస్తే మనకి కుకింగ్ టైం సేవ్ అవుతుంది అన్నమాట. ఇలా 3.5 మినిట్స్ నేను పెట్టాను. అయినాక తీసి చూస్తే ముక్క పచ్చిగా ఉండదు, కొద్దిగా గోరు దిగుతుంది మనకి, అంత మెత్తబడుతుంది ముక్క. అంటే ఈ కుకింగ్ టైం మనకు సేవ్ అయినట్లే కదండి. ఇలా చూసారు కదా, గోరు దించితే దిగుతుంది. ఇప్పుడు ఓవెన్లో ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలే కానీ పచ్చి క్యారెట్ ముక్కలే కానీ తాలింపులో వేసి ఇంకా పచ్చి బఠానీలు కూడా వేసి బాగా కలయపెట్టి ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలయపెట్టి మూత పెట్టి మళ్ళీ ముక్క కొంచెం మెత్తబడే వరకు ఉడికించండి. అప్పుడప్పుడు మూత తీసి కదుపుతూ ఉండాలి. మనం సిమ్లోనే పెట్టాం కాబట్టి ముక్క చక్కగా మెత్తబడుతుంది. ఇక్కడ మరీ సిమ్లో పెట్టకపోయినా పర్వాలేదు, సిమ్ టు మీడియం ఉండొచ్చు. ముక్క మెత్తబడి కూర దగ్గర పడింది అనుకున్నప్పుడు ఒక హాఫ్ కప్పు పాలు పోసి ఉడికిస్తే బాగుంటుంది. పాలు లేకపోయినా కూర అయిపోయింది అనుకున్నప్పుడు దించేయచ్చు.
పాలు పోసుకోవాలనుకున్నా కానీ కూర బాగుంటుంది. అలా ఒక అరకప్పు పాలు పోసి ఒక ఉడుకు రానిస్తే క్యారెట్ పాలకూర తయారవుతుంది. ఏదైనా కూరలో పాలు పోసేటప్పుడు పాలు విరక్కుండా ఉండటానికి పాలల్లో చిటికెడు సోడా ఉప్పు వేసి బాగా కలిపి పాలు పోస్తే పాలు ఇరక్కుండా చక్కగా ఉడుకుతుంది కూర. ఈ పాలు కొద్దిగా ఎగిరినాక అంటే ఒక 2 పొంగులు వచ్చినాక పాలు ఎగిరిపోతాయి, అంటే పాలు అయిపోయి దగ్గర పడుతుంది కూర. ఇప్పుడు మసాలా వాసన ఇష్టం అనుకునేవారు మసాలా పొడి తీసుకుని చిటికెడు కూర మీద జల్లితే సరిపోతుంది. ఈ మసాలా పొడి నేను చెప్పాను కదండి, సొరకాయ మసాలా కూర వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మన దగ్గరున్న మసాలా పొడి సువాసన రావాలంటే ఏం చేయాలో చెప్పాను కదా, కొద్దిగా అల్లం వెల్లుల్లి గర్భాలు తీసుకుని మిక్సీ పట్టమని. అలా పట్టిన దాన్ని మీరు స్టోర్ చేసుకోవచ్చండి, కావలసినంత కూరలో వేసుకుని మిగతా అది ఎయిర్ బాక్స్లో వేసి స్టోర్ చేయొచ్చు. బయట అయితే ఒక 10 రోజుల వరకు ఆగుతుంది, ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా కొంచెం ఎక్కువ ఆగుతుంది. సో ఈ పొడి ఒక చిటికెడు తీసుకుని మనం పైన చల్లుకున్నామంటే మంచి మసాలా వాసన కూడా వస్తుంది మసాలా ప్రియులకు. ఈ చిటికెడు పొడి చల్లిన తర్వాత ఒక 2 నిమిషాలు కూర కతిపేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. మన క్యారెట్ పాలకూర అయిపోయిందండి. ఈ కలర్ఫుల్, టేస్టీఫుల్ అండ్ హెల్తీఫుల్ వంటకాన్ని మీరు కూడా మీ కిచెన్లో ట్రై చేస్తారు కదా. నా మరిన్ని రెసిపీస్ కోసం నా బ్లాగ్ సైట్ విజిట్ చేయండి. నా బ్లాగ్ సైట్ అడ్రస్ www.myspicyhut.blogspot.com. వేరే వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.